ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆత్మరక్షణలో పడిందా లేక ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ లేనందువల్ల ఆనందిస్తుందా? ఉత్తరప్రదేశ్లో ముక్కోణపు పోటీ దాదాపు ఖరారైంది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో ముక్కోణపు పోటీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయం మీద రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయం ఎలా ఉంది? 7 దశల్లో పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే అక్కడ 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంతేకాదు, గడిచిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలు గెలిచింది. యూపీలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీ ఆనాడు విడివిడిగా పోటీ చేశాయి. కానీ ఇప్పుడు ఏకమయ్యాయి. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా రంగంలోకి దిగుతోంది. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. మరోపక్క యోగి ఆదిత్యనాథ్ పాలన బీజేపీకి ప్లస్సా మైనస్సా అన్నది కూడా ఇప్పుడు తేలిపోనుంది. ఓ పక్క మాయావతి, అఖిలేష్ యాదవ్, అజిత్ సింగ్ పార్టీ ఆర్ఎల్డీ మధ్య లోక్సభ ఎన్నికల పొత్తు ఖరారైంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ రాజకీయ గోదాలోకి దించింది. యూపీ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్ఛార్జిగా రాహుల్ గాంధీ నియమించారు. ప్రియాంక గాంధీ ప్రవేశంతో యూపీ కాంగ్రెస్ లో పెద్ద కుదుపు వచ్చిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో కలిసి లక్నోలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ వెంటనే తూర్పు ఉత్తరప్రదేశ్ పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. ప్రియాంక గాంధీ రాకతో యూపీ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగిందని వార్తలొచ్చాయి. అంతేకాదు, ఈసారి కాంగ్రెస్ పార్టీ డజన్ స్థానాలను ఇతర పార్టీలకు వదిలేస్తోంది. మాయావతి, అఖిలేష్ యాదవ్, అజిత్ సింగ్ పార్టీలకు 7 స్థానాలు వదిలింది. అప్నాదళ్ పార్టీకి మరో 2 స్థానాలను వదిలింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న జన అధికార పార్టీకి 3 స్థానాలు దక్కుతున్నాయి. అంటే ఆ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని పోటీకి దించదు. మిగిలిన 68 స్థానాలకు కాంగ్రెస్ పోటీ పడుతోంది. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో ప్రతిపక్షం తన అభ్యర్థులను పోటీకి దించడం లేదు. ఈ పరిస్థితిపై బీజేపీ స్పందన ఎలా ఉంది? పోటీ ముక్కోణమైనా ఈసారి బీజేపీ ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి 71 స్థానాలు గెలుచుకోవడం అసాధ్యం. కనీసం అందులో సగమైనా వస్తాయా అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. అందుకే కొందరు సిట్టింగ్ అభ్యర్థులను మార్చడానికి బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపక్షం నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోపక్క యోగి ఆదిత్యనాథ్ పాలనపై యూపీ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, యోగి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇదంతా బీజేపీకి మైనస్సే.